టాటా ఏస్ ఎలక్ట్రిక్ వ్యాన్ కి పోటీగా తాజాగా మోంట్రా కంపెనీ వాళ్ళు ఏవియేటర్ అనే ఒక మినీ వ్యాన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. మరి ఆ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. తాజాగా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో మోంట్రా కంపెనీ వాళ్ళు ఏవియేటర్ అనే ఒక మినీ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారనమాట. ఈ ఏవియేటర్ అనే ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో 10.4 అడుగుల మనకి లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మోస్ట్లీ ఈ మినీ ఏస్ ఏదైతే వ్యాన్ వాడుతూ ఉంటారో అటువంటి వ్యాన్స్ కి మనకి లోడింగ్ చేయాలంటే కొంచెం ఎక్కువ వెడల్పు అయితే అవసరం ఉంటుంది. సో అలాంటి లెంత్ అనేది 10.4 అడుగుల లెంత్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగా లోడ్ కెపాసిటీ 1.7 టన్నులు, అంటే 1.5 కన్నా ఎక్కువ టన్నులే వీళ్ళు లోడ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మేజర్ గా ఎలక్ట్రిక్ మినీ ట్రక్ లో ఆఫర్ చేస్తున్న టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ 40 కిలోవాట్ల మోటార్ అయితే పనిచేస్తుంది అనమాట. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక టార్క్ చూసుకున్నట్లయితే 300 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 197 మిల్లీమీటర్లు అనమాట. ఇక మేజర్ విషయం, ఈ పర్టికులర్ మినీ వ్యాన్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 43.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక మినీ వ్యాన్ లో, ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ తమనిదే అని చెప్పి మోంట్రా కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 245 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ లోడ్ తో రియల్ రేంజ్ వచ్చి 170 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ మినీ వ్యాన్ కి గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే 35% అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఇతర విషయాలు చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ని మీరు 3.3 కిలోవాట్ ఏసీ ఛార్జర్ తో ఛార్జింగ్ చేయాలంటే ఇంటి వద్దనే 10 గంటల 40 నిమిషాలు టైం పడుతుంది. అదే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఒక 30 కిలోవాట్ల ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే కేవలం 1 గంట 15 నిమిషాల్లోనే ఈ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుందని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా టాటా ఏస్ ని కొంచెం కాంపిటేటర్ గా ఆ పర్టికులర్ రెఫరెన్సెస్ తీసుకుని డెవలప్ చేసినట్టుగా మనకు అయితే అర్థమవుతుందండి. ఇక ఓవరాల్ గా ఈ కంప్లీట్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ పర్టికులర్ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ యొక్క వారంటీ, బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి 5 సంవత్సరాలు బేస్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే ఎక్స్టెండెడ్ వారంటీతో అయితే కనుక 7 సంవత్సరాలు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇది మోస్ట్లీ B2B అప్లికేషన్స్ కోసం అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఎవరైతే ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం మిల్క్ వ్యాన్స్ కింద కానివ్వండి, లేకపోతే గ్రాసరీస్ తీసుకెళ్ళడం కానివ్వండి, కార్గోని తీసుకెళ్ళడం కానివ్వండి, వీటన్నిటి కోసం కొంతమంది కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఏదైతే ఉంటే లోకల్ గా మినీ ట్రక్స్ ని వాడతాయి అనమాట. సాధారణ డీజిల్ వ్యాన్స్ ప్లేస్ లో ఈ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్లు ఉపయోగించడం ద్వారా వాళ్ళు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అయితే మోంట్రా వాళ్ళు ఈ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ ని లాంచ్ చేసినట్టుగా మనం భావించాలి. అలానే ఈ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ లో OTA అప్గ్రేడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఒక మొబైల్ యాప్ కనెక్టివిటీ అయితే వస్తుందన్నమాట. ఎవరైతే ఫ్లీట్ ఆపరేటర్స్ ఉంటారు, అంటే కంపెనీ ఉంటుంది, వాళ్ళకి ఒక 4-5 ఎలక్ట్రిక్ వ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు పలానా వ్యాన్ ఎక్కడుంది, అది ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. ఇమ్మొబిలైజర్ కూడా ఇస్తున్నారు అనమాట. రిమోట్ గా ఇన్ కేస్ ఏమైనా ఆపాలనుకుంటే ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ వ్యాన్ ని రిమోట్ గా కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా టాటా ఏసీవీకి కాంపిటేటర్ గా మోంట్రా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఏవియేటర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏఈ కన్వెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.